మార్నింగ్. ఈరోజు పొద్దున్నే ఇంట్లో పూజ ఉందని పొద్దున్నే లేచి అన్ని పనులన్నీ చేసేసుకున్నాను. ఇల్లు కడిగేసి, అన్నీ బొంతలు, బ్లాంకెట్స్ అన్నీ వాషింగ్ మిషన్‌లో ఏసేసి నీట్‌గా చేసేసిన ఇల్లంతా. స్వాములు శబరి నుంచి వస్తున్నారు. స్వామి వాళ్ళు తెచ్చిన బియ్యంని ప్రసాదంగా చేసి 10 మందికి పంచాలి. మంచిగా అవ్వాలని కోరుకుంటున్నాను. అమ్మవారిని మొక్కుకుంటున్నాను. మంచిగా అన్ని కార్యక్రమాలన్నీ మంచి సక్రమంగా జరగాలి. ఏ ఇబ్బంది లేకుండా అని. సో, నేను ఇప్పుడు రెడీ అవుతాను. గెట్ రెడీ విత్ మీ. ఓకే. నేను పెట్టుకునేది ఫస్ట్ మాయిశ్చరైజరు. ఇది లాక్మీ పీచ్ మిల్క్ వాడతాను. ఎప్పుడు ఇదే వాడతాను. ఏ సీజన్‌లో అయినా ఇదే వాడతాను. నాకు ఇదంటేనే ఇష్టం. మంచిగా బ్లెండ్ చేసేస్తాను. ఓకే. ఇంతే. ఇంతే రెడీ అవుతాను. నో మేకప్. ఓన్లీ మాయిశ్చరైజర్ ఒక్కటే పెడతాను. పౌడర్ కూడా ఎయ్యను. ఇంకొకటి ఇది కాజల్ ఒక్కటే పెడతాను కంపల్సరీ. నాకు చిన్నప్పటి నుంచి అలవాటు కాజల్. చాలా ఇష్టము. ఇది ఇది వాడతాను. ఇది దొరకలేదు అంటే లాక్మీది ఐకానిక్ కాజల్ ఉంటుంది కదా, అది తీసుకుంటాను. కళ్ళకి కాటుక పెట్టుకోకపోతే ఏదో ఇక నేను పేషెంట్ని అయిపోతాయి. ఇక పేషెంట్ లాగా ఉంటాయి. ఇక ఆ రోజు మొత్తం అందరూ అడుగుతారు, ఏమైంది నీకు డల్లుగా ఉన్నావు, ఏమైంది నీకు డల్లుగా ఉన్నావు అని అడుగుతారు. కాటుకుంటేనే కొంచెం ఎనర్జెటిక్గా ఉన్నట్టు, మ్యాగ్నెటిక్ ఐస్ అంటారు కదా, అట్లా కొంచెం అట్రాక్టివ్గా ఉంటా. ఇది లేదనుకో ఇక నేను పేషెంట్నే. ప్రతి ఒక్కరు చూసిన ఇంట్లో అందరూ ఏమైంది పేషెంట్ లాగా ఉన్నావు, ఏమైంది పేషెంట్ లాగా ఉన్నావు అని అంటారు. అది మ్యాటర్. ఇక కాటుక తర్వాత ఒక్క స్టిక్కర్ పెట్టేసుకుంటాను అంతే. ఇంకొకటి లిప్ బామ్ పెడతాను. హిమాలయదే వాడతాను. ఇక ఏది వాడను. బయటకి ఎక్కడికైనా వెళ్తే కొంచెం లైట్ లిప్స్టిక్ ఒకటి వేసుకుంటాను. ఇంకొకటి వచ్చేసి బాడీ లోషన్ ఒకటి, ఇది వాడతాను. ఇది ఓన్లీ చలికాలం మాత్రమే వాడతాను. ఇది చాలా బాగా పనిచేస్తుంది. అస్సలు పగలవు చేతులు కానీ కాళ్ళు కానీ. కొంచెం తీసుకొని అప్లై చేసేసుకుంటాను. ఇక నార్మల్ సీజన్స్లో అయితే, చలికాలం కాకుండా మామూలు సీజన్స్లో అయితే బోరో ప్లస్ దూద్ కేసరి ఇది వాడతాను బాడీ లోషన్గా. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి వాడి చూడండి. బోరో ప్లస్ది చాలా అంటే చాలా బాగుంటుంది. అస్సలు పగలదు. బ్యాంగిల్స్ మ్యాచింగ్ అయితే లేవు, ఉన్నవి ఆల్ మిక్స్ వేసేస్తున్నాను. బాగున్నాయి కదా. ఓకే. దేవుని ఫోటోలన్నీ తుడిచేస్తున్నాను. అన్ని దీపాలు అన్నీ తుడిచేసి పూజ చేసుకొని స్వామి వాళ్ళని గ్రాండ్గా ఆహ్వానిస్తాను. దీపాంతులు బాగున్నాయి కదా, చిన్నగా ముద్దుగా చేసేసానండి. చూడండి, మా చిట్టి అమ్మవారు నాకు చాలా ఇష్టము. దుర్గమ్మ తల్లి అంటే. పూజ అయిపోయింది. ఇంకా స్వామి వాళ్ళు వచ్చేసరి ఇక పాదాలన్నీ కడిగేసి హారతి అయితే ఇచ్చేస్తున్నాను స్వామిలకి ఇద్దరికి, చిన్న స్వామి పెద్ద స్వామి. చాలా సంతోషంగా ఉంది. చిన్న స్వామి అయితే శబరి మెట్లు చాలా చక్కగా ఎక్కారని అందరు చెప్తున్నారు. నేనైతే ఆయన పాదాలు తాకి నేను అదృష్టవంతురాలను అయ్యాలని భావిస్తున్నాను. దేవుని ఆశీర్వాదం ఇంకా ఇట్లాగే ఉండాలని కోరుకుంటున్నాను. స్వామియే శరణమయ్యప్ప. ఇంకా వంట చేస్తుంటే ఇక మా పిల్లలు చూడండి బిజినెస్ గేమ్ ఆడుతున్నారు. అన్నీ సిద్ధం చేస్తున్నాను వంటకి.
పొయ్యి మీద అయితే పప్పు పెట్టేసాను, పప్పు వండుదామని. బెల్లం అన్నము పులిహోర అయితే చేసేసినాను. సాములు వస్తారు, ఇంకా సాములు రాగానే పెట్టేస్తాను. శరణమయ్యప్ప 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 అన్నదాన ప్రభు శరణమయ్యప్ప శరణమయ్యప్ప శరణం. ఇక పూజ అయితే అయిపోయిందండి. భోజనాలకు స్వాములకి భోజనాలు పెట్టేశాను. అన్నము, పప్పు, పులిహోర, టమాటా పచ్చడి, అప్పడము, సాంబారు, వంకాయ ఆలుగడ్డ, బగారా రైసు పెట్టేశానండి. పెరుగు కూడా పెట్టాను. చాలా సంతోషంగా తిన్నారు అందరూ. భిక్ష అయితే చాలా బాగుంటున్నారు. నేనైతే ఇంకా సంతోషము పొంగిపోతుంది, నిండిపోయింది. ఇంకా స్వామి అందరు తినేసిన తర్వాత మళ్ళీ మా ఫ్యామిలీ వాళ్ళు, మా పక్కింటి వాళ్ళందరూ వచ్చారు. ఇంకా అందరూ తినేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. నేను స్వామిలు తెచ్చిన బియ్యాన్ని 10 మందికి భోజనం పెట్టినందుకు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషాన్ని మీతో పంచుకుంటున్నందుకు, నాకు ఇచ్చిన అవకాశాన్ని దేవునికి వందనాలు తెలుపుకుంటున్నాను. లాస్ట్కి స్వామిలు ఇరుముడి తీసే సమయం అయిపోయింది. మాల తీసేది సమయం వచ్చేసింది. స్వామి మాలలు తీసేస్తున్నారు. చెప్పు హరిహర పుత్ర, చెప్పు చెప్పు హరిహర పుత్ర, హరిహర పుత్ర, హరిహర పుత్ర. శబరి శబరి యాత్ర, శబరి యాత్ర, శబరి యాత్ర, శబరి యాత్ర, శబరి యాత్ర, శబరి యాత్ర, హరిహరి శబరి పరిపూర్ణం పరిపూర్ణం నమస్తుతే 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 నమస్తుతే. రెండు తీయాలి ఇప్పుడు. నమస్తుతే ఓం శ్రీ స్వామి హర హర సుతనే. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప హరిహర సుతనే శరణమయ్యప్ప ఆపద్ బాంధవనే శ్రీ హరిహర సుతన్. ఇంకా పూజ అయితే అయిపోయింది, అన్న అయిపోయింది. స్వాములు మాలలు తీసేశారు. ఇంకా స్నానం చేసుకొని కొత్త బట్టలు వేసుకున్నారు. ఫోటోలు అయితే దిగేస్తున్నారు. మేము ఇంకా గుడికి వెళ్ళేసి దేవుని ఆశీర్వాదం తీసుకొని ఇంటికి అయితే వచ్చేసామండి. చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ ఇంకొకసారి మంచిగా వచ్చే సంవత్సరం మంచిగా మాల వేసుకొని మంచి దేవుని ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను. మీరు కూడా ఆశీర్వదించండి. ఇంకా బాయ్ మరి.